భక్తివన్ ప్రేక్షకులకి నమస్కారం. మనతో పాటు రామాయణంలో పిహెచ్డి చేసిన, డాక్టరేట్ సాధించి మనందరికీ ఎంతో సుపరిచితమైన డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. మరికొద్ది రోజుల్లో సీతారాముల కళ్యాణం జరగబోతోంది. సీతారాముల గురించి మరిన్ని విశేషాలను ఆయన అడిగి మనం తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, అభిజిత్ లగ్నం యొక్క ప్రాముఖ్యత ఏంటి? మామూలు మనుషులమైన మనం అభిజిత్ లగ్నంలో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా? అమ్మయ్యా, దేవుడి దేవల్ల సీతారాముల కళ్యాణం అవుతున్న నేపథ్యంలో అందరికీ అభిజిత్ లగ్నం అంటే ఏమిటి తెలుసుకుందాం అనే జిజ్ఞాస పుట్టింది. చాలా సంతోషం. రోజులో 12 లగ్నాలు ఉంటాయి. అంటే 12 రాసులకి ప్రతీక. లగ్నము అంటే ఉజ్జాయింపుగా మన భాషలో 2 గంటల కాలం అనుకుందాం. మొత్తం మీద ఒక రోజులో 60 గడియలు ఉంటాయి. ఈ 60 గడియల కాలాన్ని 12గా విభజించి ఒక్కొక్క భాగానికి 5 గడియల చొప్పున, గడియ అంటే 24 నిమిషాలు, గంట అంటే 2.5 గడియల కాలం, ఇలా ఒక లెక్క వేసుకుంటుంది జ్యోతిష శాస్త్రం. మేషం, వృషభం, మిథునం ఇవన్నీ కూడా లగ్న ప్రమాణాలు. 12 లగ్నాలు ఓ రోజులో ఉంటాయి. ఈ 12 లగ్నాలలో అంటే మేష లగ్నం, వృషభ లగ్నం, మిథున లగ్నం, కర్కాటక లగ్నం, సింహ లగ్నం, కన్యా లగ్నం, తులా లగ్నం, ఈ మధ్యలో అభిజిత్ లగ్నం ఏమిటి? ఈ పదం అభిజిత్తు అంటూ ఉంటారు. అవును. ఇది ఏమిటంటే పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ఆ పక్కన కూడా ఒక నక్షత్ర సమయం అభిజిత్ నక్షత్రం అంటుంది జ్యోతిషం. సర్వస్థ జయాలని కలిగించేది, సంపూర్ణమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కాలానికి అభిజిత్తు అని పేరు. అనేక నక్షత్రాల సముదాయాలలో ఈ పుబ్బ, ఉత్తర, మఘ ఆ మధ్య కనిపించేటటువంటి నక్షత్ర సముదాయ కాలానికి అభిజిత్ లగ్న కాలము అని పేరు. ప్రతిరోజు కూడా ఈ నక్షత్ర మండలం జీవాజ్వల్యంగా కనిపించేటటువంటి కాలం 11 గంటల నుంచి 12 గంటల మధ్య సమయం. దీనికి సూర్యోదయం నుంచి 4వ లగ్నం అని పేరు. ప్రతిరోజు కూడా ఇలాంటి సమయాలు 3 ఉంటాయి. ఒకటేమో ఉదయం బ్రాహ్మీ ముహూర్త లగ్నం, సూర్యోదయం కంటే ముందు వచ్చేది, 3:30 నుంచి 4:30 వరకు మధ్యకాలం. రెండవది సూర్యోదయం ఏ లగ్నంలో అవుతుందో ఆ లగ్నానికి 4వ లగ్నం. ఉజ్జాయింపుగా ఈనాటి కాలంలో సూర్యోదయం కుంభరాశిలో అవుతుంది అనుకుందాం. కుంభలగ్నం, కుంభం, మీనం, మేషం, వృషభం అంటే 4వ లగ్నం వృషభ లగ్నం కదా, అది అభిజిత్ లగ్నం రాయాలి. అలా రాస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఈ సమయం 11 నుంచి 12:30 మధ్య సమయంలో ఉంటుంది. ఈ సమయానికి ఏ విధమైన దోషాలు ఉండవు అంటుంది జ్యోతిషం. ప్రతి లగ్నానికి 21 దోషాలలో ఏదో ఒక దోషం ఉంటుంది. ఖర్జూరిస్థ సమాంగ్రిభం గ్రహణభం ఉత్పాదవం చోదభు దిక్ష్ణ్యంచ. కాలామృతంలో 21 దోషాల జాబితా ఉంది. ప్రతి ముహూర్తానికి దోషం ఉంటుంది. దోషం లేని ముహూర్తం లేదు. కాబట్టి ఏదో గొప్ప ముహూర్తం అంటూ రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేద్దాం అనే ముహూర్త సమయంలో సీతారాములు అలా అడుగుకి వెళ్ళిపోయారు. ఇదేమిటి ముహూర్త దోషమా? ఉంటుంది. ప్రతి ముహూర్తానికి దోషం ఉంటుంది. అభిజిత్తు అనే లగ్నానికి మట్టుకు ఏ దోషము ఉండదు. అలాగే సూర్యాస్తమయ సమయం, గోధూళిక, ఆవులు తిరిగి వచ్చేటటువంటి ముహూర్త సమయం, బ్రాహ్మీ ముహూర్తం, అభిజిత్ ముహూర్తం, గోధూళిక ముహూర్తం, మూడింటిలో 11 గంటల నుంచి 12:30 వరకు మధ్యలో ఉండేటటువంటి కాలం. సూర్యోదయానికి 4వ లగ్నం. సూర్యోదయానికి 4వ లగ్నం. ఈ సమయానికే అభిజిత్ ముహూర్తం అని పేరు. ఈ సమయంలో వివాహం జరిగితే అమ్మాయి, అబ్బాయి వాళ్ళ మనసులో ఉండేటువంటి అహంకారాలు కూడా కాస్త తగ్గుముఖం పడతాయి. పెళ్ళి చక్కగా జరిగిపోతుంది. తర్వాత ఏమైనా గొడవలు పెట్టుకోవచ్చు కాక పెళ్ళికి మటుకు ఏ రకమైన ఆటంకాలు రావు. కనుక మనవారు ఈనాటి కాలంలో అభిజిత్ ముహూర్తంలోనే వివాహాలు మనవి కూడా చేస్తూ ఉంటారు. సీతారాముల వివాహం జరిగినప్పుడు ఏ ఇబ్బందులు లేవు. కాబట్టి మనుష్యమాత్రులమైనటువంటి ఈ లోకంలో ఈనాటి కాలంలో సమస్త జనుల వివాహాలు కూడా ఈ ముహూర్తంలో అయితే ఏ దోషాలు ఉండవు కనుక చేస్తూ ఉంటారు.
కానీ కొంతమంది సీతారాముల కళ్యాణం సమయంలో ప్రవరలో కొన్ని తప్పులు ఉన్నాయని విశ్లేషిస్తూ ఉంటారు. వాటిలో ఎంతవరకు నిజం ఉందనుకోవాలి? అమ్మాయి, ప్రకృష్టమైనటువంటి వివరాలతో కూడుకున్నది ప్రవర. శతానీకుడు జనకుడి పురోహితుడు. అతడు దశరథాదులతో, ముఖ్యంగా వశిష్ఠుడితో వారికి సంబంధించిన, అంటే తమ వారికి సంబంధించిన వంశ విచారం, జనకుడు, శీరధ్వజుడు, కుశధ్వజుడు, అలా ఆయా చక్రవర్తుల పేర్లు, తండ్రి, తాత, ముత్తాత వారి గురించి చెబుతాడు. అమ్మాయి ఇలా లభించింది వివరాలు చెబుతాడు. అలాగే జనకుడికి సోదరుడు ఉన్నాడు. ఆ సోదరుడికి కూడా 2 కుమార్తెలు ఉన్నారు. మాండవి, శృతకీర్తి. వారికి కూడా యుక్త వయస్సు, వివాహ వయస్సు ఉన్నది. ఇవన్నీ శతానీకుడు వివరిస్తాడు. ఇటువైపున వశిష్ఠుల వారు కూడా ఈ అబ్బాయి రామచంద్రమూర్తి దశరథుడి తండ్రి, అలాగే దశరథుడి తండ్రి ఎవరు, తాత ఎవరు, ఈ వివరాలని కూడా చెబుతాడు. ఈ ఇరుపక్షాల వారు కూడా వర్మ క్షత్రియ జాతికి చెందిన వారు కనుక శ్రీరామచంద్ర వర్మణోనత్రే పౌత్రాయ పుత్రాయ వరాయ అంటాడు వశిష్ఠుడు. అలాగే శతానీకుడు కూడా శీరధ్వజ మహారాజ వర్మణ నత్రీం పౌత్రీం పుత్రీం కన్యాం అని చెప్తాడు. ఈ వర్మ అన్న శబ్దం ఇద్దరు కూడా క్షత్రియులు అనే సందర్భానికి సంబంధించింది. ఈనాటి కాలంలో పాండిత్యం బాగా ముదిరిపోయి శ్రీ వైష్ణవం బాగా వ్యాపించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ అంతా కూడా జై శ్రీమన్నారాయణ అనేటటువంటి ప్రయత్నానికి ప్రలోభపడిపోయి వైష్ణవం బలవంతంగా చేస్తున్న నేపథ్యంలో భద్రాచలంలో ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళుగా ఈ యుద్ధం మొదలైంది. అక్కడ సాక్షాత్ శ్రీమన్నారాయణోవరాయ అంటున్నారు. అక్కడ రామచంద్ర వర్మనే అని చెప్పాలి. ఒకనాటి కాలంలో వర్మ అనే ఉండేది. రఘు మహారాజవర్మణోనత్రే అజ మహారాజవర్మణ పౌత్రాయ దశరథ మహారాజవర్మణ పుత్రాయ సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తినే వరాయ చతుస్సాగర పర్యంతం ఇలా చెప్పాలి. రఘు, అజ, దశరథ. శ్రీరామాయణంలో తండ్రి తాత పేర్లు వేరే ఉన్నాయి, కానీ ఈ పేర్లు చారిత్రకంగా ఆనువంశికంగా 100 సంవత్సరాలుగా ఉన్నవి. ఈ పేర్లు చెప్పినప్పటికీ రాముడి పేరు చెప్పడంలో సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపవరాయ అని తర్వాత ఉండే వారిని తీసివేసి ఇక్కడే నారాయణేవరాయ అనడంలో చిక్కంతా ఈనాటి కాలంలో వచ్చి పడింది. ఒకనాటి కాలంలో శ్రీ వైష్ణవ సిద్ధాంతంలో ఆ జగద్గురువులుగా ఉన్నటువంటి గురువర్యులుగా ఉన్నటువంటి పెద్దవారిని స్మరించడం ఒక వంశాచారంగా ఉండేది. అంతా నారాయణ శబ్దమే అన్నట్లుగా ఆనాటి కాలంలో చెప్పేటటువంటి వారు. శ్రీమతే రామానుజాయ నమః అని ఒకప్పుడు చెప్పేటటువంటి వారు. సినిమా పాటల్లో కూడా ఒక పాట ఉండాలి, శ్రీమతే రామానుజాయ నమః అని. అది గురువరుని తలుచుకోవడం. శ్రీమతే రామానుజాయ నమః అన్నది కాస్త పోయి జై శ్రీమన్నారాయణ, మనలో ఉండే ఉద్వేగానికి ప్రతీకాత్మకంగా పిలుపు మారడంతో ఇలా అవును నిజమే మరి అంటూ ఈ రకమైన ఆలోచనలు బయలుదేరాయి. వచ్చిన చిక్కల్లా కూడా మేం చెప్పేదే సత్యం అంటూ వాదించడంలో వస్తుంది. శ్రీరామాయణాన్ని అనుసరించి రఘు, అజ, దశరథ ఇలా చెప్పాలి. అలాగే ఈ రెండూ కాకుండా వశిష్ఠ గోత్రం, గౌతమ సగోత్రం ఇవి కూడా అనాదిగా మనకు ఉన్నవి. ఈ వరుసలలో ఏది నిజమైనవి అన్నది మట్టుకు చల్లావారి యొక్క యాదుష పూర్వ ప్రయోగ చంద్రిక అన్న పుస్తకంలో శాస్త్రబద్ధంగా ఉంది. అందులో ఉన్న ప్రకారమే చేస్తే లోకానికి మేలు. ఇందాక నేను చెప్పింది కూడా అందులో ఉన్న ప్రకారమే. పరవ్యూహాంధ్రియామ్యర్చ అవతార ప్రవరాన్విత పంచార్షయ గోత్రం అంటూ రాముడికి, అలాగే త్రిభువనాధీశ్వరి అంటూ త్రయార్షయ గోత్రంగా ఇచ్ఛాక్రియాజ్ఞాన శక్త్యాత్మకంగా అమ్మవారికి ఈ చెప్పే విధానం సల్లా వారు ప్రచురించినటువంటి యాదుష స్మార్తానుక్రమణిక అన్న గ్రంథంలో సీతారాముల కళ్యాణోత్సవ విధి అని ఉంది.
ఆ ప్రకారంగా చేస్తేనే లాభం. అదండి జగన్మాత సీతాదేవి శ్రీరామచంద్రుల వారి శ్రీరామనవమి విశేషాలు. మళ్ళీ కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.